BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథెల్ల. మృత్యు భయంలో జగన్. అనేక మానసిక సమస్యల పుట్ట మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన తన మానసిక సమస్యలకు లండన్లో చికిత్స తీసుకుంటున్నారని, లండన్ నుంచి తెప్పించుకుంటున్న మందులు వాడుతున్నారని చెబుతూ ఉంటారు. ఆయన మానసిక ఆరోగ్యంపై స్వయానా ఆయన చెల్లెలు షర్మిలారెడ్డి కూడా అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జగన్కి ఉన్న అతిపెద్ద మానసిక వ్యాధి నార్సిజం అని ఇప్పటికే అనేక మంది మానసిక నిపుణులు ఒక నిర్ణయానికి వచ్చారు. నేనే అందరికంటే ఉన్నత స్థానంలో ఉండాలని, అందరూ తన కాళ్ళ కిందే పడి ఉండాలనేది నార్సిజంలో ఉన్న ప్రధాన లక్షణం. సరే, ఇప్పుడు జగన్ అధికారం ఎలాగో పోయింది కాబట్టి నార్సిజం కూడా కాలక్రమేణా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే జగన్ చాలా ప్రమాదకరమైన థనాటోఫోబియా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. తనను ఎవరో చంపేయడానికి కుట్ర చేస్తున్నారని నిరంతరం భయపడుతూ బ్రతకడమే ఈ థనాటోఫోబియా ప్రధాన లక్షణం. ఈ వ్యాధి తన మనసు మీద పడిన ముద్రల కారణంగా కొంతమందిలో ఏర్పడుతుందని అంటున్నారు. జగన్ ఈ మానసిక వ్యాధి బారిన పడ్డానికి దారితీసిన పరిస్థితులను గమనిస్తే జగన్ తాత రాజారెడ్డి పులివెందుల ప్రాంతంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉండేవారు. కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ అయిన ఆయన్ని ఫ్యాక్షనిజమే బలి తీసుకుంది. ప్రత్యర్థులు రాజారెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఈ హత్య జరిగిన సమయంలో జగన్ చాలా చిన్న కురాడు. తాతయ్యతో చాలా సన్నిహితంగా ఉండే జగన్ మనసు మీద ఈ హత్య ముద్ర బాగా పడింది. ఆ తర్వాత జగన్ మనసు మీద పడిన మరో ముద్ర తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం. రాజశేఖర్ రెడ్డిది ప్రమాదవశాత్తు జరిగిన మరణమే అని విచారణలో తేలినప్పటికీ తన తండ్రిని ఎవరో హత్య చేశారని జగన్ భావిస్తూ ఉంటారు. వైఎస్ఆర్ మరణం సందర్భంగా కూడా తన తండ్రిది హత్యేనని ఆయన ఆరోపిస్తూ వచ్చారు. సరే, సమాజం ఏమని తీర్మానించినప్పటికీ జగన్ దృష్టిలో మాత్రం తన తండ్రిది ముమ్మాటికి హత్యే. ఇలా వైఎస్ఆర్ మరణం కూడా జగన్ మనసు మీద ఎక్కువగా ప్రభావం చూపించింది. ఇద్దరు తన ఆత్మీయులు అసహజ మరణానికి గురి కావడంతో జగన్లో థనాటోఫోబియా ప్రారంభమై ఉండొచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. తాను కూడా తన పెద్దల తరహాలోనే హత్యకు గురవుతానేమో అన్న భయం ఆయనలో క్రమేపీ పెరుగుతూ వచ్చిందని భావిస్తున్నారు. తాత తండ్రి మరణాలే జగన్ మనసు మీద ప్రభావం చూపిస్తున్నాయని అనుకుంటే ఇంతలోనే జగన్ ప్రాణప్రదంగా భావించే ఆయన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరో హత్య చేయించారు. గిట్టని వాళ్ళు అది జగన్ డైరెక్షన్లో జరిగిన మర్డరేనని అంటూ ఉంటారు. కానీ నేరం బయటపడేంత వరకు మనం ఎవరిని నిందించకూడదు. ఆ విధంగా తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి తమ కుటుంబానికి పెద్ద అయిన వివేకానందరెడ్డి హత్య కూడా జగన్ మనసుకు తీరని గాయం చేసి ఉంటుందని, దాంతో ఆయనలో ఉన్న థనాటోఫోబియా మరింత పెరిగి ఉంటుందని మానసిక నిపుణులు భావిస్తున్నారు. ఈ ఘటనల ఫలితంగానే జగన్ ప్రాణభయంతో బతుకుతున్నారని చెప్తున్నారు. జగన్ ఈ మృత్యు భయంతోనే నిరంతరం అభద్రతా భావంతో బతుకుతూ ఉంటారు. బెంగళూరులో ఉన్న జగన్ ప్యాలెస్ కి భద్రత మామూలుగా ఉండదు. ఇక హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్ భద్రత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక తాడేపల్లి ప్యాలెస్ భద్రత అయితే మరీ పరాకాష్ట. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ మొత్తం 48 చోట్ల చెక్ పోస్టులు జగన్ ఏర్పాటు చేసుకున్నారు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం మొత్తం 934 మందితో భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. అమెరికా ప్రెసిడెంట్ కి కూడా ఇంతమంది భద్రత ఉంటుందా అంటే డౌటే. జగన్ ఇండియాలో ఉన్నప్పుడే కాదు, ఈయనని ఎవరూ గుర్తుపట్టని విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా భారీగా భద్రతా ఏర్పాట్లు చేసుకుంటారు. జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఈయన భద్రతకే వేల కోట్ల రూపాయలు ఖర్చయింది. ముఖ్యమంత్రి పదవిలోంచి దిగిపోయిన తర్వాత కూడా ప్రభుత్వ ఖర్చుతో అదే భద్రత కొనసాగుతోంది. ఇలాంటి భారీ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సమీక్షిస్తోంది. ఏది ఏమైనప్పటికీ జగన్ తన మానసిక సమస్యల నుంచి సాధ్యమైనంత త్వరలో బయటపడాలని ఆశిద్దాం.